ఐ బొమ్మ మనకి కనిపించింది ఫ్రీ మూవీస్, కానీ ఆ ఫ్రీ మూవీస్ వెనుక నడిపించింది ఒక పెద్ద కింగ్ పేస్, అదే ఇమ్మడి రవి. అసలు ఈ ఇమ్మడి రవి ఎవరు? పోలీసుల ఇన్ఫో ప్రకారం అతను బెట్టింగ్ ప్లేస్ పైరసీ ద్వారా 12 కోట్లు సంపాదించాడు. బెట్టింగ్ యాప్స్ చేసి పైరసీ చేసి అతను సంపాదించిన 12 కోట్లు పక్కన పెడితే ఐబొమ్మ లాంటి సైట్స్ వల్ల తెలుగు అండ్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంత నష్టం? దాదాపు 3700 కోట్ల నష్టం. ఇది చిన్న కౌంట్ అయితే కాదు, ఇది చాలా మంది నిర్మాతలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందరి రక్తం. మనకి ఇది ఫ్రీనే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ సైట్ల మీద వస్తుందా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, దాన్ని ఎక్కడో క్లిక్ చేసి మనం అడిక్ట్ అయ్యి దానివల్ల మనము కొంత అమౌంట్ పోగొట్టుకోవడము అండ్ మన పర్సనల్ డేటా వాళ్ళకి వెళ్ళడము, అది మనకు లాసే, ఇండస్ట్రీకి లాసే. దానివల్ల మనకు వచ్చే న్యూస్ మాత్రం జీరో. ఇదంతా ఏంది? ఎలా చేశాడు? ఓవర్సీస్ విపిఎన్స్, కరేబియన్ దీవుల్లో సర్వర్లు, క్రిప్టో చెల్లింపులు, ఇదంతా చేసి సర్వర్స్నే సిస్టాన్నే గందరగోళపరిచే ఆపరేషన్ ఇది. ఇంత పెద్ద నెట్వర్క్ నడిపిన ఆయన నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరేం పట్టుకోలేరు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చేసి ఫైనల్గా పాములు పట్టేవాడు పాముల కాటుకే పోయినట్టు హైదరాబాద్ కుకట్పల్లిలో దొరికాడు. ఒక క్రైమ్ ఎకోసిస్టమ్ని పెద్దగా మార్చి దాన్ని ప్రపంచమే నన్ను ఏం చేయలేదు అని చెప్పిన ఒక వ్యక్తి ఈయన సినిమా ఇండస్ట్రీకి ఒక విలనా, లేదా ఇంటర్నెట్ లోపాలను బయట పెట్టిన ఒక టెక్ వ్యక్తియా, లేదా గవర్నమెంట్ వెబ్సైట్నే హ్యాక్ చేయంత గల సామర్థ్యం ఉన్న వ్యక్తియా? మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆయన చెప్పిన ఎలివేషన్స్కి అంతంత డబ్బులు పెట్టి మూవీ చూడలేని వారి కోసం అది బెస్టే, కానీ అది తప్పు. ఆ వెబ్సైట్స్, అలాంటి సైట్స్ల వల్ల ఒక ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతున్నారో నేను చాలా డీప్గా ఆలోచిస్తే అర్థమైంది. తప్పు. మనం పెట్టే 500 కోసం 500 కోట్లైనా నాశనం అవుతాడు ఆయన. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చెట్టు ఎంత పెద్దగా అయినా ఏదో ఒక రోజు కోయాల్సిందే. నేను దొరకను, నన్ను ఎవరేం చేయలేరు అంటే తప్పు. తెలంగాణ పోలీస్ చాలా పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్. అది ఎక్కడ ఉన్నా సంధిలో పట్టుకొచ్చి లాగి కొట్టే డిపార్ట్మెంట్ అది. సో చాలామంది డబ్బులు కట్టి అఫోర్డ్ చేసి మూవీ చూడలేని వాళ్ళకి అది బెస్టే, కానీ అది తప్పు. దానివల్ల చాలామంది లాస్ అవుతారు. కొన్ని కోట్లు ప్రొడ్యూసర్స్ అన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఈయన పైరసీ చేయడమే కాకుండా పోలీసులకు ఛాలెంజ్ చేసడం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దొరికిపోవడమే కరెక్ట్. అండ్ మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి రాంగ్ తీస్తారని, బట్ ఐఎమ్ కరెక్ట్. సో నాతో వచ్చే వాళ్ళు కామెంట్ చేయండి.